హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అతిథైమ్ ట్యుటోరియల్స్. ఈ సెషన్లో మనము ఏపీపీఎస్సి సిలబస్ కొత్త సిలబస్ ప్రకారం రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో సెకండ్ పార్ట్ బికి సంబంధించిన ఎంఎస్ వర్డ్ సెషన్లో ఉన్న క్వశ్చన్స్కి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ ప్రకారం ఇక్కడ కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ బి లైక్ ది అబోవ్ వన్, పైన ఎలా ఉందో అలానే రావాలని చెప్పాడు. అండ్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి డెస్క్టాప్ పైన మన హాల్ టికెట్ నెంబర్ నేమ్తో. ఆ ఫోల్డర్లో మనం ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమ్ ఇచ్చేసి ఆ ఫోల్డర్లో సేవ్ చేయాలి. సో మనది ఈ ఫోల్డర్ నేను 1 2 3 4 5 6 అనే ఒక ఫోల్డర్ అనుకున్నాను. ఆ ఫోల్డర్ని తీసుకొని సేవ్ చేశాను. ఏ విధంగా సేవ్ చేయాలి ఫోల్డర్ అంటే కూడా చూద్దాం. సో రైట్ క్లిక్ చేయండి, సింపుల్గా డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది, దీనిలో ఫోల్డర్ అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీకు కావాల్సిన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఇచ్చేసి దాని యొక్క నేమ్ ఇచ్చేసి మన యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ కూడా ప్రొవైడ్ చేయమన్నాడు కాబట్టి నేను ప్రొవైడ్ చేసేసాను. ఫోల్డర్ క్రియేట్ చేసేసుకున్నాను. ఇందులో మనం వర్డ్కి సంబంధించింది కానీ, ఎక్సెల్కి సంబంధించింది కానీ, పవర్ పాయింట్కి సంబంధించింది కానీ క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 ఆ క్వశ్చన్స్ ప్రకారం మనం ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్కి వెళ్ళినట్టయితే కనుక పార్ట్ బిలో ఏ విధంగా ఉంది చూద్దాం. పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి 25 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి 15 మార్క్స్. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం టెక్స్ట్ని రాయాల్సి ఉంటుంది. సో నార్మల్గా నేను ఇప్పుడు మనం ఎప్పుడైతే అంటే ఫస్ట్ కొంతవరకు నేను రాసి చూపిస్తాను, దాని తర్వాత కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ ప్రాసెస్ ఉండకుండా. రైట్ నౌ ఇక్కడ ఏమన్నాడు, ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేయమన్నాడు. అది దానిపైన ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలన్నాడు. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ కంప్యూటర్ వైరస్ అనేది హెడ్డింగ్. కాబట్టి నేను వర్డ్ ఓపెన్ చేయాలి కాబట్టి విండో ఆర్ అన్నాను. విండో ఆర్ అనగానే 2 డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. దానిలో విన్ వర్డ్ అని టైప్ చేశాను. ఎప్పుడైతే విన్ వర్డ్ అని టైప్ చేశానో బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్లో మనం ఇది ఏం రాయాలి ఇప్పుడు, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కంప్యూటర్ వైరస్ అన్నాను. కంప్యూటర్ వైరసెస్ అని చెప్పాడు. ఇది ఎక్కడుంది, ఏ అలైన్మెంట్లో ఉందంటే మధ్యలో ఉంది. సో మనకు అలైన్మెంట్ సెక్షన్ అనేది పారాగ్రాఫ్ గ్రూప్లో ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు, మనం టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సెలెక్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ఫాంట్ స్టైల్ షుడ్ బి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అన్నాడు. ఫాంట్ బోల్డ్ ఉండాలన్నాడు. అండర్లైన్ ఎక్కడ అవసరం పడితే అక్కడ, ఇటాలిక్ ఎక్కడ అవసరం పడితే అక్కడ యూస్ చేయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫాంట్ స్టైల్ని బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్కి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇంకేం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చూసినట్టయితే కనుక మెయిన్ హెడ్డింగ్ అయితే కనుక 16 సైజ్ మెయింటైన్ చేయమన్నాడు. మెయిన్ హెడ్డింగ్ కాబట్టి ఇక్కడ 11 ఉంది కాబట్టి దీన్ని 16 సైజ్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ బోల్డ్ ఉండి అక్కడ అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇది బోల్డ్ ఉంది కాబట్టి బోల్డ్ అప్లై చేస్తాం. అదేవిధంగా అండర్లైన్ ఉంది కాబట్టి అండర్లైన్ అప్లై చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడైతే ఎంటర్ నొక్కుతానో మళ్ళీ అదే సెంటర్ అలైన్మెంట్లో ఉంటుంది, అదే బోల్డ్ అప్లై అయి ఉంటుంది, అదే అండర్లైన్ అప్లై అయి ఉంటుంది, అదే సైజ్ మెయింటైన్ చేసి ఉంటుంది. కానీ మన టెక్స్ట్ ప్రకారం ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఉంది. ఈ సబ్ హెడ్డింగ్కి ఏమన్నాడు, టెక్స్ట్ షుడ్ బి 14 అన్నాడు. ఇక్కడ అండర్లైన్ ఉందా అంటే లేదు. కాబట్టి నేను ఏం చేయాలి, బోల్డ్ తీసేస్తాను. ఇప్పటివరకు ఏదైతే మోడిఫికేషన్స్ పెట్టుకున్నానో అవన్నీ తీసేస్తున్నాను. అండర్లైన్ కూడా తీసేసాను. ఇక్కడ సైజ్ వచ్చేసి 14 సైజ్ పెట్టుకున్నాను. అండ్ లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చి చూద్దాం. యాక్చువల్గా ఇది జస్టిఫై అలైన్మెంట్లో ఉంది, లెఫ్ట్కి రైట్కి ఈక్వల్గా ఉంది టెక్స్ట్ కాబట్టి జస్టిఫై అలైన్మెంట్ అంటాం. ప్రస్తుతానికి లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చాను. దాని తర్వాత వైరసెస్, ట్రోజన్, హార్సెస్ అండ్ వామ్స్ అని ఇచ్చారు. వైరసెస్ స్పేస్ ట్రోజన్ హార్సెస్ అండ్ సింబల్ వాడాడు. అండ్ అదేవిధంగా వామ్స్ అన్నారు. ఫస్ట్ కోలన్ ఇచ్చేసి దీని యొక్క ఇది టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇది టెక్స్ట్ బోల్డ్లో ఉంది అండ్ ఏంటి సబ్ హెడ్డింగ్ లాగా ఉంది కాబట్టి సబ్ హెడ్డింగ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు మనకి 14 అన్నాడు. కాబట్టి
ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ని 14 ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అండ్ అదేవిధంగా బోల్డ్ అప్లై చేస్తాం. సో నెక్స్ట్ స్పేస్ ఇచ్చిన తర్వాత దే ఆర్ హ్యూమన్ మేడ్ అన్నాం. దే ఆర్ ఇప్పుడు చూడండి బోల్డ్ వచ్చేసింది. బోల్డ్ రాకూడదు కదా మనకి, అందుకే మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత కర్సర్ ప్లేస్ చేసి బోల్డ్ అనేది తీసేయాలి. దే ఆర్ అని చెప్పి హ్యూమన్ మేడ్ అని రాసి స్పేస్ ఇవ్వగానే యాక్చువల్గా మనకి ఏం కనబడుతుంది, అక్కడ హ్యూమన్ అనేది లాస్ట్ ఉంది. నెక్స్ట్ కింద లైన్లో సాఫ్ట్వేర్ ఉంది కదా, మనం ఏం చేస్తాం, యూజువల్గా మేడ్ అని రాసేసి ఎంటర్ నొక్కుతాం. ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ నొక్కుతారో, ఎంటర్ నొక్కారు అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడ మీరు పారాగ్రాఫ్ మారినట్టు. సో ఆ విధంగా చేయకుండా నార్మల్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. హ్యూమన్ మేడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ ఇది created especially to create specifically to weak. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇది టైపింగ్ మాత్రం ఎవరికి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎవరి చాయిస్ ఉండదు. పర్సనల్ అని చెప్పారు. ఇదికి వచ్చింది అని టెన్షన్ పడద్దు, దాని తర్వాత మోడిఫై చేసుకుందాం, అంతేగాని కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రస్తుతానికైతే నేను ఏం చేస్తాను, టైం వేస్ట్ ప్రాసెస్ కాకుండా మిగతా టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసేసుకొని కాపీ పేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు హార్డ్ కాపీలో ఉంటుంది కదా రాసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలి, మనము ఈ టెక్స్ట్ అంతా ఏ స్టైల్లో ఉండాలి, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లో ఉండాలి. కాబట్టి టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇందులో బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ సెలెక్ట్ చేసి దీని యొక్క సైజు నార్మల్గా 12 మెయింటైన్ చేయాలన్నా 12 మెయింటైన్ చేశాను. చేసిన తర్వాత కూడా ఇక్కడ హ్యూమన్ మేడ్ అనేది రావట్లేదు. సో ఎందుకు రావట్లేదంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేసేసి ఫస్ట్ జస్టిఫై అలైన్మెంట్ పెట్టేద్దాం. జస్టిఫై అలైన్మెంట్లో పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ టెక్స్ట్ 12 సైజులో మెన్షన్ చేశాడు. మేబీ అక్కడ ఏమన్నా రాంగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి అయితే 13 పెట్టి చూద్దాం. ఇక్కడ 13 పెడితే ఏమైనా అడ్జస్ట్ అవుతుందా, అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకి మార్జిన్ కూడా డిఫరెంట్ మార్జిన్ సైజ్ ఉండొచ్చు. ఇక్కడ నార్మల్గా 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్ ఉండొచ్చు. సో మనం ఓన్గా మార్జిన్ సెట్ చేసుకోవాలంటే కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి ఒకసారి తగ్గించి చూడండి. ఒకసారి తగ్గించి చూస్తున్నాను, మార్జిన్ తగ్గిస్తే ఏమవుతుంది, రాదు. సో పెంచి చూడండి ఒకసారి. 2.8 ఇచ్చాను, ఇక్కడ కూడా 2.8 ఇచ్చాను. ఒకసారి చూద్దాం. లెఫ్ట్ టాప్కి ఇచ్చాను, రైట్కి కూడా ఇది ఇచ్చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇంకా కాలేదు కాబట్టి మళ్ళీ కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి, సో మళ్ళీ నేను కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి ఒకసారి 3 పెట్టి చూద్దాం. మేబీ ఏ ఛాన్స్ 3 పెడితే వస్తుందా, హ్యూమన్ మేడ్ అనేది అక్కడికి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా రాలేదు. సో ఇంకా కొంచెం పెంచి చూద్దాం. ఈ విధంగా మోడిఫై చేసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఎంటర్ అనే ఆప్షన్ మాత్రం యూజ్ చేయకూడదు. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు మెన్షన్ చేయాలి ఎంత తీసుకోవాలనేది, అది మెన్షన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ సమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. లేదంటే మీరు సమ్ దగ్గర రాగానే ఏం చేస్తారు, ఇది అటాచ్మెంట్స్ తర్వాత ఉంది. అటాచ్మెంట్స్ తర్వాత ఇక్కడ ఎంటర్ నొక్కుతాం. ఎంటర్ నొక్కితే పారాగ్రాఫ్ చేంజ్. ఇక్కడ అసలు మనం చేయాల్సిన పని ఎంటర్ నొక్కడం అనమాట. నార్మల్గా మాత్రం ఎంటర్ నొక్కకూడదు. ఇక్కడ సమ్ తర్వాత ఇది కొంచెం ముందుకుంది కాబట్టి ట్యాబ్ యూజ్ చేయండి. అదేవిధంగా in 98 అనేది కూడా ముందుకుంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఎంటర్ చేసి ట్యాబ్ యూజ్ చేస్తే ఈ విధంగా ప్రొటెక్ట్ అయింది. టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం మెన్షన్ చేశాడు, ఒక బార్డర్ కూడా మెన్షన్ చేశాడు. సో ఏం చేయాలి, మనం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ బార్డర్లో అవుట్లైన్ బార్డర్ అనేది ఉంటుంది. ఈ అవుట్సైడ్ బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్-S అనే బటన్ పైన క్లిక్ చేసినా సరిపోతుంది. ఇక్కడ సేవ్ చేయాలి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా ఫోల్డర్. సో ఫోల్డర్ పైన క్లిక్ చేయండి.
ఫోల్డర్ డెస్క్టాప్ పైనకి వెళ్దాం. ఒకసారి డెస్క్టాప్ పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఈ ఫోల్డర్కి ఒక నేమ్ ఇద్దాం. ఏం నేమ్ ఇద్దాం? 1 2 3 4 5 6 7 8 9 మన నేమ్ మన హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసేసి ఇచ్చేయాలన్నమాట. సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము సేవ్ అనే ఆప్షన్ యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. దీనికి సెకండ్ క్వశ్చన్ నెంబర్ 1 అని కూడా ఇవ్వాలి. దీనికి రీనేమ్ కూడా చేయొచ్చు. రీనేమ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పి సేవ్ యాజ్ కాపీ అని చెప్పేసి ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత డెస్క్టాప్కి వెళ్ళండి. సో దీనికి లాస్ట్లో ఏం చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1 అని ప్రొవైడ్ చేసుకోండి. ఈ విధంగా రాయాలి. రాయకపోతే వాళ్ళకి తెలియదు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 1గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి దానిలోనే వర్డ్లోనే 15 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇన్స్ట్రక్షన్స్ డిజైన్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఒకటి అంటే ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేయమన్నాడు. మళ్ళీ ఏం చేయాలి? మనకు కొత్త డాక్యుమెంట్ కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఉంది కాబట్టి నేను ఏమంటాను? ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే బటన్ ప్రెస్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ అంటాను. కొత్తది వచ్చింది. దీనికి ఏమి ఇవ్వాలి? దీనికి కూడా నేమ్ ఇవ్వాలి. ఇది కూడా అదే ఫోల్డర్లో సేవ్ చేయాలి కాబట్టి మనం ముందే సేవ్ చేసుకుందాం. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డెస్క్టాప్ పైన ఉన్న ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఈ పర్టిక్యులర్ ఫోల్డర్కి ఏం నేమ్ ఇవ్వాలి? 1 2 3 4 5 6 7 8 9 ఆదిత్య క్వశ్చన్ నెంబర్ ఏమి ఇవ్వాలి? 2 అని ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 2 అని ఇచ్చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం మనం. అంటే ప్రతి స్టెప్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఒక స్టెప్ చేసిన తర్వాత ఫాలో అయితేనే బెటర్. ఎందుకంటే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ పవర్ ఇంటరప్షన్ వచ్చినా అవన్నీ పోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ క్రియేట్ పేజ్ 1 and 2 ఇన్ పోర్ట్రైట్ అన్నాడు. సో పేజ్ నెంబర్ 1 and 2 అన్నాడు కదా. సెకండ్ పేజ్ కూడా కావాలంటే ఏం చేయాలి? ఇన్సర్ట్లోకి వెళ్ళండి. బ్లాంక్ పేజ్. ఇప్పుడు చూడండి 2 పేజెస్ వచ్చాయి. ఫస్ట్ పేజ్ వచ్చింది, 2 పేజెస్. సెకండ్ పేజ్ 2 of 2 అంటే 2 పేజెస్ క్రియేట్ అయ్యాయి. ఇంకొకటి ఏమన్నాడు? థర్డ్ పేజ్ కూడా క్రియేట్ చేయమన్నాడు. ఇవి ఏ వ్యూలో ఉండాలన్నాడు? 2 పేజెస్ పోర్ట్రేట్ వ్యూ. మరి ఆ పోర్ట్రేట్ వ్యూ ఎక్కడ కనబడుతుంది? లేఅవుట్ ట్యాబ్లో ఓరియంటేషన్లో కనబడుతుంది. ఆల్రెడీ పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేసింది. ఫస్ట్ పేజ్కి కూడా ఏం సెలెక్ట్ చేసింది చూడండి? పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేసింది. ప్రాబ్లం లేదు. ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కావాలి కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయండి. థర్డ్ పేజ్కి వచ్చాం కదా. ఈ థర్డ్ పేజ్ ఎలా ఉండాలన్నాడు? ల్యాండ్స్కేప్ వ్యూలో ఉండాలన్నాడు. నార్మల్గా ఇది పోర్ట్రేట్ వ్యూలో ఉంటుంది. సో లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ ఓరియంటేషన్ని ల్యాండ్స్కేప్ చేయండి. సో ల్యాండ్స్కేప్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్ అనేది ల్యాండ్స్కేప్ అవుతుంది. ఆ తర్వాత 4th and 5th పేజ్ వచ్చేసి A4 సైజ్ పేపర్ అన్నాడు కాబట్టి A4 పోర్ట్రేట్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి నేనేం చేస్తా? ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ తీసుకొని ఇంకొక బ్లాంక్ పేజ్ తీసుకొని ఈ 2 పేపర్ సైజులు 4th and 5th పేపర్ సైజ్ రెండింటిని సెలెక్ట్ చేసి పేపర్ సైజ్ ఎక్కడ ఉంటుంది? లేఅవుట్ ట్యాబ్లో A4 సైజ్ సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. వీడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకేమన్నాడు? మేక్ దిస్ టేబుల్ ఇన్ దిస్ పేజ్ నెంబర్ 2 అన్నాడు. పేజ్ నెంబర్ 2లోకి వెళ్ళి చేయమన్నాడు. సో పేజ్ నెంబర్ 2 ఇది 1 ఇది 2 ఇది థర్డ్ పేజ్. సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఏ పేజ్ ఏ మోడ్లో ఉండాలి? పోర్ట్రేట్ మోడ్లో ఉండాలి కదా. సో ఫస్ట్ 2 పేజెస్ని సెలెక్ట్ చేశాను. పోర్ట్రేట్ మోడ్ వ్యూ సెలెక్ట్ చేశాను. ఈ 2 పోర్ట్రేట్ వ్యూలోకి వచ్చాయి. ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ పోర్ట్రేట్లో ఉంది. థర్డ్ పేజ్ వచ్చేసేసి ఏమన్నాడు? ల్యాండ్స్కేప్ మోడ్ అన్నాడు. సో ల్యాండ్స్కేప్ మోడ్లో ఏం చేయమన్నాడు? థర్డ్ పేజ్లో మనకి ఒక టేబుల్ ప్రిపేర్ చేయమన్నాడు. ఈ టేబుల్ ఎన్ని ఉన్నాయి? 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి చూస్తే 3rd కాలమ్ 4th కాలమ్ 5th కాలమ్ 6th కాలమ్ 7 కాలమ్స్ ఉన్నాయి అన్నట్టు. 7 కాలమ్స్ ఉన్నాయి, 2 rows ఉన్నాయి. సో ఏం చేయాలి? ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ కమాండ్లో ఏం చేయాలి? 8 కాలమ్స్ కావాలి, 2 rows కావాలన్నా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పర్టిక్యులర్ లాస్ట్ 5 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 ఆ పైన అన్నీ సింగిల్గా ఉంది, సింగిల్ సెల్గా ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ రెండింటిని వదిలేసి ఈ 5ని సెలెక్ట్ చేసి లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ అంటే సరిపోతుంది. అప్పుడు
1 2 3 4 5 అంటే ఇంకోటి ఎక్స్ట్రా వచ్చినట్టుంది. సో ఎక్స్ట్రా వచ్చింది డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ ఎలా చేద్దాం, లేఅవుట్ ట్యాబ్లోనే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ కాలం, ఆ కాలం అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసాం. సో యాక్చువల్గా మెర్జ్ చేయకముందు డిలీట్ చేయాలి. ఒక్క సెకండ్ కంట్రోల్ Z అని చెప్పేసి ఏం చేశాను, డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం అన్నాను. సో లాస్ట్ 5 కాలమ్స్ని సెలెక్ట్ చేశాను. మెర్జ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చిన తర్వాత పైన ఏదైతే హెడ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నాడో ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నాడు. రాసుకుంటూ వెళ్ళాలి, తర్వాత అడ్జస్ట్ చేద్దాం. హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత సబ్జెక్ట్స్ ఎన్రోల్డ్ అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలంటే ఈ టేబుల్ని ఆటో ఫిట్ చేయాలి. ఆటో ఫిట్ ఎలా చేయాలి చూడండి. ఆటో ఫిట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాంటెంట్ అనేది చిన్నగా అయిపోయింది. ఆటో ఫిట్ విండో అని చూడండి, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మనకి ఏ విధంగా కావాలో అంటే ఆ విధంగా. ఆటో ఫిట్ కాంటెంట్ ఒకసారి అనాలి, దాని తర్వాత ఆటో ఫిట్ విండో అనాలి. దాని తర్వాత ఏమన్నాడు, యూజ్ హెడర్ అండ్ ఫూటర్ అన్నాడు. హెడర్ అండ్ ఫూటర్ ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్లో ఉంటుంది. సో ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఏ పేజ్లోనైనా మీరు ఇదే పేజ్లో ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏ పేజ్ సెలెక్ట్ చేసి కూడా ఇన్సర్ట్లోకి వెళ్ళి హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది. హెడర్ అనే ఆప్షన్లో మీ నేమ్ ఇచ్చేసేస్తాం, మీ ఇష్టం. హెడర్లోకి వెళ్ళి ఆదిత్య అని ఇచ్చేస్తాం, ఇది హెడర్. అండ్ ఫూటర్ కూడా కావాలన్నాడు కదా. సో ఫూటర్ కూడా కావాలంటే మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫూటర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ నెంబరు ఏదో టెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అనుకుందాం, 1 2 3 4 5 6 7 ఇచ్చేసాం, క్లోజ్ చేస్తాం. మీరు చూడండి కంట్రోల్ F2 పేజ్ ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేయడం అన్నమాట. సో ఫైల్లోకి వెళ్తే ప్రింట్ అనే ఆప్షన్లో మనకి ప్రింట్ ప్రివ్యూ కనబడితే కంట్రోల్ F2 ఇస్ ది షార్ట్ కట్ కీ. కంట్రోల్ F2 అంటే ఈ విధంగా. థర్డ్ పేజ్ చూడండి ఒకసారి. థర్డ్ పేజ్లో మనం అనుకున్న టేబుల్ వచ్చిందా లేదా, హెడర్ వచ్చింది, ఫుటర్ వచ్చింది ప్రతిదానికి. సారీ, ఇది ప్రింట్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వచ్చిందా లేదా టేబుల్. సో మనకు కావాల్సిన టేబుల్ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనము సెకండ్ అంటే MS వర్డ్కి సంబంధించిన పేపర్ యొక్క సొల్యూషన్ అనేది ఇక్కడ చూసాం. థర్డ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్కి సంబంధించింది కూడా మనం క్లియర్గా చూద్దాం నెక్స్ట్ సెషన్లో. సో ప్రస్తుతానికి ది పార్ట్ 2 ఆఫ్ ది మోడల్ పేపర్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మోర్ ఓవర్, ఇఫ్ యూ నీడ్ more information, you can WhatsApp me on my number, or you can mail me on my particular number which I have given in the description. Thank you so much, and we'll catch up in the next session.